నార్మల్‌గా మనం చాలా ఇంటర్‌వ్యూస్‌లో కానీ, బయట కొంతమంది చెప్తున్నప్పుడు తప్పుగా అనుకోకండి. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. యాహ్! మేము చాలా చిన్న ఏజ్‌లోనే ఒక 6-7 ఇయర్స్‌లో, ఒక 5 ఇయర్స్‌లోనే మేము మా బాడీలో బయాలజికల్ చేంజెస్ ఉన్నాయి. వాటిని మేము అప్పుడే రియలైజ్ అయ్యాము అని చెప్తూ ఉంటారు కదా! నిజంగా ఒక 5-8 ఇయర్స్ వాళ్ళు వాళ్ళలో చేంజెస్ ఉన్నాయి అనేది రియలైజ్ అవ్వడం అనేది అవుతుందా? మీరు ఏ ఏజ్‌లో రియలైజ్ అయ్యారు మీలో చేంజెస్ ఉన్నాయి అని చెప్పేసి? నిజానికి 5-6 ఇయర్స్ ఎలా రియలైజ్ అవుతారు? అదే. అది అప్పటప్పుడే ఊహ తెలిసే వయసు కదా! అవును. సో, కామన్‌గా చాలామంది అలా చెప్తారేమో కానీ, అది వాస్తవానికి నిజం కాదు. ఒక పర్సన్ తనని తాను తెలుసుకోవడానికి అట్‌లీస్ట్ ఒక 13-12 ఇయర్స్ పడుతుంది. హ్మ్. సో, ఆ టైంలో అది కూడా తనకి ఇది ఇలా జరుగుతుంది ఎందుకలా అన్న థాట్‌లోనే ఉంటారు తప్ప నేను ఇదే అని కన్ఫర్మ్ కాలేరు కదా! సో, అలాంటిది మా వాళ్ళు కొంతమంది చెప్తూనే ఉంటారు. 5 ఇయర్స్‌కి, 6 ఇయర్స్‌కి నాకిలా తెలిసింది. హ్మ్. సో, అలా ఏమి ఉండదు. నేను ఆడుతూ నాకైతే ఉన్నప్పుడు నార్మల్‌గా నాకెక్కువ యాహ్! అమ్మాయిలతోనే ఆడాలనిపిచ్చేది. అసలు బాయ్స్ దగ్గరికొచ్చినా నచ్చేది కాదు. ఎవరికైనా అలానే అనిపిస్తుంది. నాకు కూడా హ్మ్. అలానే అనిపించేది. ఆడపిల్లలతో ఉంటాను, ఆడపిల్లలతో తిరుగుతాను, ఆడపిల్లల మధ్యలో పడుకోవటం. సో, కానీ ఇవి ఎందుకిలా జరుగుతున్నాయని నాకెప్పుడు తెలియలే. సో, 8థ్ అయిపోయింది. 8థ్ క్లాస్ కూడా నాకు తెలుస్తూ ఉండేది. బట్ ఎందుకిలా జరుగుతుంది నాకు నా ఫీలింగ్స్ నాకు తెలుసు. బట్ అప్పటికి ఊహ తెలియని వయసు. సో, నేను ఇదా, అదా అంత కన్ఫర్మ్ చేసుకోలేను. చేసుకోలేము సో, అసలు. దాని ఆ థాట్ తర్వాత కూడా రాదు. ఆ థాట్ కూడా రాదు. ఆడపిల్లలతో ఉండాలనిపిస్తది. ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతుంటారు అబ్బాయిలు. "ఎందుకు అమ్మాయిలతోనే ఉంటావు? అమ్మాయిలతోనే ఆడుకుంటావు. మాతో ఉండొచ్చు కదా!" సో, అప్పుడు ఎందుకో వాళ్ళతో ఇష్టం కంఫర్ట్ అనిపిస్తుందని చెప్తానే తప్ప, సో, నాకిలా ఉంటుంది అలా చెప్పడానికి కూడా ఆహ్, అవ్వదు. ఆలోచన హ్మ్. రావట్లేదు. సో, దాని తర్వాత ఆఫ్టర్ 10థ్ సో, నేనేంటో నాకర్థమవుతుంది. సో, ఇంకా చేంజ్ అవ్వాలి, లేక ఫ్యామిలీ కోసం ఇలా ఆగిపోవాలి అనేది నేను డిసైడ్ అవ్వాలి. అవును. సో, సో, అలా. నార్మల్‌గా అయితే ఓపెన్‌గా మనం మాట్లాడుకుంటే మీరు చెప్పినట్టుగా 100% 13-12 ఇయర్స్. అమ్మాయిలైతే మెచ్యూర్డ్ అవ్వడం ఇంతకుముందు యాహ్! 14, 15 అంటే 10థ్ క్లాస్‌లో మెచ్యూర్డ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడున్న ఫుడ్ యాహ్! హ్యాబిట్స్ వల్ల వాళ్ళకున్న జనరేషన్స్ మారుతున్న కొద్దీ 10 ఇయర్స్‌కి, 11 ఇయర్స్‌కే మెచ్యూర్డ్ అవుతున్నారు. యాహ్! సో, అమ్మాయికైతే మెచ్యూర్డ్ అవుతారు కాబట్టి అక్కడ తెలిసిపోతుంది. అబ్బాయి అయితే అదే టైంలో వాళ్ళకి వాళ్ళ బాడీలో లైక్ చేంజెస్ అనేది స్టార్ట్ అవుతుంది. వాయిస్ చేంజ్ అవ్వడం కానీ, లేదంటే వాళ్ళు హ్మ్. అప్‌గ్రేడ్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో, ఆ ఏజ్‌లో తెలుస్తుంది అంటే, అప్పుడు మనకి ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి, ఆ ఏజ్‌లో మనకు తెలిసింది, మనం రియలైజ్ అయ్యాము. మనం ఇది కాదు, ఇంకా సంథింగ్ ఏదో ఉంది అని చెప్పి దాని గురించి ఎంక్వైరీ చేయడం ఇలాంటివి హ్మ్. జరుగుతూ ఉంటాయి. ఇది నిజం ఇక్కడి వరకి. సో, ఫస్ట్ మీరు రియలైజ్ అయిన పాయింట్స్ లైక్ ఏంటి? ఎలా రియలైజ్ అయ్యారు? మీలో చేంజెస్ ఉన్నాయి. లైక్ అంటే నార్మల్‌గా ఆడపిల్లలతో ఆడుకోవాలని, వాళ్ళతో ఉండాలని అనిపిచ్చిందా? లేదంటే ఇంకేమైనా చేంజెస్ అట్లా అనిపిచ్చిందా? నిజానికి నాకు ఎయిత్ క్లాస్ నుంచి స్టార్ట్. ఓకే. కానీ అంత తెలీదు నాకు. సో, ఏమో వీళ్ళతో నేను కంఫర్ట్‌గా ఫీల్ అవుతున్నాను. హ్మ్. మేబీ వీళ్ళు నాతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. నన్ను కొంచెం మంచిగా చూసుకుంటారు అన్న థాట్‌లోనే ఉన్నా. సో, 10థ్ క్లాస్‌కొచ్చిన తర్వాత ఓకే. ఐ నో. ఒక హ్మ్. అబ్బాయిని చూస్తే ఓకే. తినంటే ఇష్టం. తినతో ఉండాలి. తినతో ఎక్కువ సేపు మాట్లాడాలి. తినతో స్పెండ్ చేయాలి అనిపించేది. సో, దాని తర్వాత అలా, అలా, అలా నేను రియలైజ్ అయ్యాను. ఓకే. సో, అప్పటి నుంచి 10థ్ నుంచి ఓకే. నాకంటూ అంత కంఫర్టబుల్‌గా నేను ఇది అని చెప్పుకోలేకపోయినా, నాకంటూ ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అని నాకు అర్థమైంది. ఓకే. సో, ఆఫ్టర్ 10థ్ తర్వాత చేంజింగ్. ఓకే. 10థ్ ఫస్ట్ మీలో ఇలాంటి చేంజెస్ ఉన్నాయి. లైక్ నేను అబ్బాయిలో నాకు నచ్చట్లేదు అని మీకు తెలిసిన తరువాత యాహ్! ఫస్ట్ మీరు ఎవరితో షేర్ చేసుకున్నారు? వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండింది? నాకంటూ షేర్ చేసుకోవడానికి అప్పుడు ఫస్ట్‌లో ఎవరు ఉండేవారు కాదు. ఓకే. క్లాస్‌లో ఇప్పుడు మనం స్కూల్ టైమ్‌లో చదివేటప్పుడు అమ్మాయిలుంటారు, అబ్బాయిలు ఉంటారు. సో, హ్మ్. వీళ్ళతో చెప్తే వీళ్ళేమనుకుంటారు? వాళ్ళతో చెప్తే చులకనగా చూస్తారేమో. వాళ్ళేమనుకుంటారు? హ్మ్. ఆ థాట్‌లో ఎవరికి చెప్పాలో అర్థం కాదు. మేబీ నా పోలికలతో అండ్ నా ఆలోచనలతో ఎవరైనా ఉంటే మేబీ నేను వాళ్ళతో చెప్పుకోవడానికి కంఫర్ట్‌గా ఫీల్ అవుతాను. బట్ ఆ టైంలో నాకలా ఎవరు దొరకలా. సో, నేనెవరికీ చెప్పుకోలేకపోయాను. సో, నా అంతట నేను నా ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకొని సైలెంట్‌గా ఉండేదాన్ని. ఓకే. సో, అలా. సో, ఫస్ట్ ఎవరితో కూడా షేర్ ఎవరితో చేసుకోలేదు. షేర్ చేసుకోలా. ఇదంతా కూడా మీ 10థ్ క్లాస్. 10థ్. మేబీ ఇంటర్‌లో అయితే ఇంకా మనం ఎవరు షేర్ చేసుకోక్కర్లేదు. హ్మ్. ఆటోమేటిక్‌గా మన బిహేవియర్ జనాలకు అర్థమైపోద్ది. అర్థమైపోతది. సో, నార్మల్‌గా 10థ్ క్లాస్ 90స్ కిడ్ కాబట్టి మీరు. సో, మనం నార్మల్‌గా మన మైండ్ సెట్ కానీ, అవన్నీ కానీ అంతంత మాత్రమే అక్కడి వరకే అవును. ఉంటాయి. అంటే స్కూల్‌కెళ్ళామా, చదివామా, ఫ్రెండ్స్ యెస్. ఏంటి, ఇల్లేంటి ఇవే అంతే. ఉంటాయి. నార్మల్‌గా ఇప్పుడిప్పుడు జనరేషన్స్ అయితే కొంచెం ప్రపోజల్స్, లవ్ స్టోరీస్, క్రషెస్ ఇలా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అంతే గదా! యాహ్! సో, మీకిలాంటి సర్జరీస్ ఉంటాయని
మనం ఇలా చేంజ్ అవ్వచ్చు, మనకు నచ్చినట్టు మనం బ్రతకొచ్చు, మనం ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో వాటిలోకి మనం వెళ్ళగలిగే ఆప్షన్ కూడా మనకుంది అని మీరు ఎలా తెలుసుకున్నారు? మీకు నిజం చెప్పనా, నా 10th అయిపోయింది. ఇంటర్ తర్వాత కూడా నేను చేంజ్ అవ్వాలి అనుకున్నాను కదా. నేను చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఇలా సర్జరీస్ ఉంటాయి అవి నాకు తెలీదు. బట్ కొంతమంది ట్రాన్స్ ఉమెన్స్ని నేను టీవీలో చూసినప్పుడు ఆర్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసేటప్పుడు వీళ్ళు ఇంత అందంగా ఎందుకు ఉంటారు, నాకే అనిపించింది అమ్మాయిల కన్నా వీళ్ళు అందంగా ఉన్నారు కదా, ఏం చేస్తారు అసలు అని. దాని తర్వాత సర్జరీస్ అవన్నీ ఉంటాయని తెలిసింది నేను కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత. అంతకు ముందు కూడా నా ఫీలింగ్స్ నాకు ఉండేవి. సో నేను ఫిమేల్ లాగా బిహేవ్ చేసేదాన్ని, కానీ ఇలా సర్జరీస్ ఉంటాయని నాకు తెలీదు. ఓకే. సో దాని తర్వాత కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ తెలిసాయి. సో కమ్యూనిటీ ఉంటుంది అనే విషయం ఎలా తెలిసింది? కమ్యూనిటీలోకి ఎలా వచ్చారు? ఎవరు హెల్ప్ చేశారు? ఫస్ట్ లో కూడా కమ్యూనిటీ ఉంటుంది అది కూడా నాకు తెలీదు. సో ఇంటర్ 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చేశాను కదా. ఇంటర్మీడియట్ లో కొంతమంది ఎగతాళి చేయడం అలాంటివి ఏం జరగలేదు. బట్ నా ఫ్రెండ్స్ నాకు చెప్పేవారు ఇలా నీ బాడీ ఇలా ఉంటుంది. సో ఎటకారంగాని కాదు, కొంచెం నాకు అర్థమయ్యే రీతిలో చెప్పేవారు, నేను బాధపడకుండా. సో దాన్ని బట్టి ఓకే వీళ్ళు నన్ను అర్థం చేసుకున్నారన్న థాట్తో ఇంటర్ అయిపోయిన తర్వాత జాబ్ చేశాను. జాబ్ చేసేటప్పుడు కూడా అక్కడ కూడా నన్ను ఎవరు బాధ పెట్టేలా మాట్లాడలే. సో దాని తర్వాత ఇంకెందుకు నాకు ఉండాలి అనిపించలే. నా బాడీ నాకు సపోర్ట్ చేయట్లేదు, నన్ను నేను అద్దంలో చూసుకోలేకపోతున్నా బాయ్గా. సో ఇంకా వైజాగ్లో కాస్త అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా నైట్ టైం, సో టైంపాస్ కోసం. అలాంటి టైంలో ఒక ట్రాన్స్ ఉమెన్ పరిచయం అయింది. సో దానికి పరిచయం అయిన తర్వాత తను హైదరాబాద్లో ఉంటుందని తెలిసింది నాకు. సో నేను కూడా మీతో వచ్చేస్తాను, తను టోటల్గా ట్రాన్స్ ఉమెన్, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అయితే నేను కూడా మీతో వచ్చేస్తాను, ఏవైనా జాబ్ చూసుకుంటాను, నాకు సినీ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అప్పుడు. సో డబ్బింగ్ ఆర్టిస్ట్గా ట్రై చేయొచ్చు, ఆర్ క్లాసికల్ మ్యూజిక్ అంటే పిచ్చి, సో సంగీతం నేర్చుకోవడానికి వస్తానని చెప్తే తను కూడా సరే వచ్చి ఏవైనా నేర్చుకొని చెప్పారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సంగీతం నేర్చుకుందామని ట్రై చేశా. బట్ ఎందుకో అది కూడా నాకు సెట్ కాలేదు, మనీ ప్రాబ్లం, సో వాటి వల్ల. సో దాని తర్వాత తనతో ఉంటూ నాకు కూడా ఈ ఫీలింగ్స్ ఉన్నాయని తనతో చెప్పాను నేను. అప్పుడు కూడా తను అడిగింది ఏదైనా సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకో, ఇలా ఫ్యామిలీ దూరం అవుతారు, ఫ్రెండ్స్ దూరం అవుతారు, ఇవన్నీ చెప్పింది తను. చెప్పిన తర్వాత అవన్నీ నాకు తెలుసు, కానీ నన్ను నేను ఇలా చూసుకోలేకపోతున్నాను అని నేను తనతో చెప్తే తను కూడా ఒప్పుకోలే. లాస్ట్లో నేను చెప్పి విసిగిపోతే అప్పుడు ఓకే తను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి డాక్టర్ కన్సల్టేషన్ ఇలా తీసుకున్న తర్వాత డాక్టర్స్ చెప్తారు ఓకే ఈ ఫీలింగ్స్ తనకున్నాయి అని. సో అప్పుడు నేను అంటే దానికి టెస్ట్ ఉంటుందా? టెస్ట్లు ఉంటాయి. ఇప్పుడు ఒక ట్రాన్స్ ఉమెన్ సర్జరీకి వెళ్ళినప్పుడు కూడా సైకియాట్రిస్ట్ని కలవాలి, సో వాళ్ళు పర్మిషన్స్ తీసుకోవాలి, వాళ్ళ లెటర్ని బట్టి సర్జరీ కూడా చేస్తారు. కౌన్సిలింగ్ కూడా డాక్టర్ కౌన్సిలింగ్ చేస్తాడు. సో నీలో మెయిల్ ఫీలింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఫిమేల్ ఫీలింగ్స్ ఎన్ని ఉన్నాయి, సో ఈ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ చూసిన తర్వాత డాక్టర్ ఓకే చేస్తేనే సర్జరీ. సో నార్మల్గా డాక్టర్స్ ఇలా మెయిల్స్ వచ్చేసి చేసేస్తారు అలా ఏం ఉండదు. సో డాక్టర్ కూడా తన థెరపీ ఇచ్చాక కౌన్సిలింగ్ తీసుకున్నాకే సర్జరీకి ఓకే చేస్తారు. ఓకే అనుకున్న తర్వాతే సర్జరీ.